మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ఆంజనేయులు కోడలు శాశ్వతి, గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకులు ఆంజనేయులు కుమారుడు డాక్టర్ అవినాష్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మదనపల్లి పోలీసులు. ఇదివరకే కిడ్నీ రాకెట్ కేసులో ఏజెంట్లు అయిన విశాఖపట్నం ప్రాంతానికి చెందిన సత్య, పద్మ మరో వ్యక్తికి సూరిబాబులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మృతి చెందిన యమున తల్లి సూరమ్మ, తండ్రి నరసింగరాజులతో సహా పలువురు కుటుంబ సభ్యులు, బంధువులు మదనపల్లికి చేరుకున్నారు. తల్లిదండ్రుల బంధువుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు మదనపల్లి 2 టౌన్ పోలీసులు. మృతదేహం తిరుపతి నుంచి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో యమున మృతదేహం ఉంచారు. తమకు జరిగిన అన్యాయంలాగా మరొకరి కుటుంబాలకు జరగొద్దని యమున తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ కేసుని సీరియస్ గా విచారిస్తున్నామని, ఏమైనా వివరాలు తెలిస్తే బాధితులు ధైర్యంగా ముందుకు రావాలని మదనపల్లి పోలీసులు సూచిస్తున్నారు. ఇవాళ యమున మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించనుండగా మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ మదనపల్లికి వెళ్లి అధికారులు ఆరా తీయనున్నారు.